నాన్ స్టాప్గా ఒకటే కొట్టుడు. ఒకసారి డ్యూటీకి ఎక్కినాక ఇంక నేను తగ్గను అన్నట్టు చేస్తున్నాడు. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా వానదేవుడి ప్రతాపం మామూలుగా లేదు. చిటుకు 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 పడతానే ఉంది వాన. అటు ఆకాశం మబ్బు పట్టింది, ఇటు మనుషులు కూడా మబ్బు పట్టినట్టే ఉంటున్నారు. ఊళ్ళల్లో అయితే పరిస్థితి బీభత్సంగా ఉండాలి. చెరువుల దగ్గర నుంచి నదుల దాకా ముంచేస్తా అన్నట్టే పరుగులు పెడుతున్నాయి. అదిగో చూడండి ఎట్లా ఉన్నాయో పరిస్థితులు. తెలంగాణలో దాంచుడు ఈడవకుండా దాంచుతున్నాడు వానదేవుడు. ఆ కొట్టుడు పాడగాను అస్సలు గెరివేయకుండా కొడతాడు. అన్ని దిక్కుల కంటే ఖమ్మం జిల్లాలో ఇరుగ మరగ కొట్టినాయి వానలు. మన ఊర్లనైతే 30 ఏండ్లలో చూడని వాన కురిసిందట. మొత్తం ఊరే మునిగిపోయింది. చుట్టుముట్టున్న కట్టువాగు, కోడి పుంజుల వాగు పొంగి పొట్టు పారినాయి. ఇండ్లన్నీ సగం దాకా మునిగినాయి. ఆ నీళ్ల రువ్వడి చూసి పబ్లిక్ బుగులు పట్టిండ్రు. భద్రాచలం దగ్గర 32 అడుగులు దాటింది గోదావరి. ఖమ్మం జిల్లా మొత్తం ఎత్తి నీళ్ళలో ముంచినట్టే అయింది. పాలేరు జలాశయం అలుగు గేట్లు తెరుచుకోలేదట. అందుకే గేట్ల మీదకెళ్ళి దుంకినాయి నీళ్లు. బాటలన్నీ బంద్ అయినాయి. ఇంకో దిక్కు వాగులు వంకలు ఎగబడి పారుతుంటే కొంతమంది సెల్ఫీలు దిగుతాండ్రు. మంత్రి పొంగులేటి సారు సెల్ఫీలు దిగి పానాల మీదకి తెచ్చుకోకుండా అని హెచ్చరిక చేసిండు. రేపు వర్షాలు ఏవైతే పడతామనుకున్న ప్రాంతాలున్నాయో గవర్నమెంట్ కాలేజీలు స్కూల్స్ తో పాటుగా అన్ని ప్రైవేట్ స్కూల్స్ కు స్థానికంగా ఉండే కలెక్టర్స్ ఆ జిల్లాల పరిస్థితులను బట్టి సెలవు దినంగా ప్రకటించాలని, అదే రకంగా ఏదైతే రిజర్వాయర్లు ఉన్నాయో, ఏవైతే చెరువులు కుంటలున్నాయో పూర్తిగా నిండేంత వరకు ఎదురు చూడకుండా ఆ రిజర్వాయర్ కి సంబంధించిన క్యాచ్మెంట్ ఉన్న ప్రాంతంలో వర్షం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకొని చెరువు నిండక ముందే సర్ప్లస్ ఇయర్ ద్వారా గేట్ల ద్వారా ఆ వాటర్ లెవెల్ ని డిక్రీజ్ చేయాలని కూడా ఇందాక వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు చెప్పాం. సీఎం సార్ కూడా ఆఫీసర్లతో మీటింగులు పెట్టి అందరూ లాపర్వ చేయకుండా పనిచేయాలని గట్టిగా చెప్పిండట. సర్కారు ఆఫీసర్లకు సెలవులు రద్దు చేసిండ్రు. బడి పొలగాన్లకు సెలవులు ఇచ్చిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఖమ్మం జిల్లాలో తిరిగిండు. మున్నేరు వాగైతే పబ్లిక్ ను ముప్పు తిప్పల పెడతాంది. ఇండ్లన్నీ మునిగిపోయి పబ్లిక్ కట్టుబాటలతో మిగిలిండ్రు. అట్లనే ఇక మున్నేరు వాగుల 9 మంది దాకా చిక్కుకున్నారు. వాళ్ళను బయటికి తీసుకురానికే ఇక పక్క పొంచే ఉన్న ఏపీకేంచి హెలికాప్టర్ ను పిలుచుకొచ్చిండ్రు. డ్రోన్లు ఎగిరేసిండ్రు. అన్ని దిక్కుల గిట్టనే ఉన్నది పరిస్థితి. పాలమూరు జిల్లాలో పొరక చంపుతాండు వానదేవుడు. నాగర్ కర్నూలు దగ్గర ఉన్న నాగనూలు ఊర చెరువు దబాయించి అలుగు పారుతాంది. గా వరదల ఓ మనిషి కొట్టుకపోతుంటే పోలీసోళ్లు కాపాడిండ్రు. ఇక అటు మహాబాద్ జిల్లాలో అయితే చెప్పొద్దు పోన్రి. 40 సెంటీమీటర్ల కంటే ఎక్కువనే కురిసిందట వాన. దెబ్బకు ఊర్లన్నీ ఏర్లైనాయి. తాళ్లపూసలపల్లి ఇంటికన్నే రైల్వే స్టేషన్ కాడ వరదకు కంకర కొట్టుకుపోయి రైలు పట్టాలు కుంగినాయి. దేవుని పుణ్యానం ముందుగానే చూసిండ్రు కాబట్టి రైలు బంద్ పెట్టిండ్రు. ఇగిదిట్లుంటే అన్ని దిక్కుల లీడర్లు వాగులల్ల దిగకుండ్రి, దూరం ఉండుర్రి అని చెప్తా అంటే పాలమూరు జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాగు కాడికి పోయి ఈత కొట్టిండు. తానేమో ఈదులాడి పబ్లిక్ ను వాగుల దిగొద్దని చెప్పిండట. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టున్నది ఎమ్మెల్యే ముచ్చట అనుకున్నారట అక్కడున్న పబ్లిక్. గిట్లా ఆడ ఈడాని కాదు, తెలంగాణ అంతటా వానలు గట్టిగానే కొట్టినాయి. ఎట్లా బడి పిల్లలకు సెలవులు ఇచ్చిండ్రు. ఇక పెద్దోళ్ళు కూడా ఏమన్నా అత్యవసరం పడితే తప్ప బయటికి రావద్దంటారు ఆఫీసర్లు. జర వానలు గెరివిచ్చేదాకా పైలంగుండుర్రి అని చెప్తాండ్రు.